హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, ఇది వచ్చేసి ఇది మార్కెట్ క్యాప్ 1,36,426 రూపీస్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 124 రూపీస్లో ఉంది. దీని హైయెస్ట్ వచ్చేసి 143, లోయెస్ట్ వచ్చేసి 48. ఓకే, అండ్ దీని బుక్ వాల్యూ వచ్చేసి 93.4, అండ్ స్టాక్ పీ రేషియో వచ్చేసి 15, అండ్ డివిడెండ్ వచ్చేసి 0.52%. ఆర్ఓసిఈ వచ్చేసి 5.59, ఆర్ఓఈ వచ్చేసి 5.85, అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 2 రూపీస్. ఓకే, అండ్ Punjab National Bank is India's first Swadeshi bank. Punjab is the bank and a financial service owned by the government of India, and its headquarters is in New Delhi, India, and it is the third largest PSU after IOB in India. ఇవి దానికి సంబంధించిన రేషియోస్ అన్నీ, దానికి ఇన్కమ్ జనరేట్ అవ్వడం, డిపాజిట్స్, ఇవన్నిటికి సంబంధించింది. ఇది ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు ఇది పడ్డది. యాక్చువల్గా వాల్యూ 124 రూపీస్ కరెంట్లో ఉంది ఇప్పుడు. అయితే ఇది లాస్ట్ 6 months చూస్తే $141 వరకు వెళ్ళిందండి లాస్ట్ 1 month. 38th April రోజే 141 ఉన్నది. అయితే మే 11th వచ్చేసరికి ఇది 123కి వచ్చింది. యాక్చువల్గా దీని హై వచ్చేసి 261. ఓకే, ఇది పెరిగే స్టాక్. దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, అంటే మీ అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ లాంగ్ టర్మ్కి మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఒకసారి చూసి చేయండి ఇన్వెస్ట్మెంట్. ది కంపెనీ హ్యాస్ డెలివర్డ్ గుడ్ profit growth of 24.2 CAGR over last 5 years, 24%. Okay, and company has maintaining a healthy dividend payout of 19.2%, and company working capital requirement have reduced from 70.3 days to 53.8 days, and company has a low interest coverage ratio. Company has a low return on equity, and contingent liabilities of 6,79,641 crores. Company might be capitalizing the interest cost. ఈ బ్యాంక్స్కి సంబంధించినవి. ఇప్పుడు లేటెస్ట్గా దీన్ని మనం కొత్తగా వచ్చిన రిజల్ట్స్ చూస్తే చూడండి. మామూలుగా ఫినాన్సింగ్ ప్రాఫిట్ చూస్తే మీకు 959 నుంచి 646కి వచ్చింది. ఓకే, మీరు అదే ఇక్కడ గమనించండి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి ఇక్కడ 3,634 ఉంటాయి, ఇక్కడ 4,940 పెరిగింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 2,441 నుంచి 3,363 ఇక్కడ పెరిగింది. మళ్ళీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ చూడండి, 23కి -6,000 ఉన్నది, ఇక్కడ 2 పాజిటివ్కి వచ్చేసింది. ఇక్కడ 5,000 ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 5,151 ఉంటే ఇక్కడ 13,332కి వచ్చింది. అదే నెట్ ప్రాఫిట్ చూస్తే 3,359 నుంచి 9,157కి అయింది. చూసిరా, ఇది స్టాక్ సిఏజిఆర్ వచ్చేసి 155%, కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చి 172%, సేల్స్ గ్రోత్ వచ్చేసి 26%, రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 9%. ఇది పెరుగుతూనే ఉంది. ఇది వచ్చేసి చూడండి, టోటల్ లయబిలిటీస్ పెరిగాయి. క్యాష్ ఫ్లో మైనస్కి వెళ్ళిపోయింది. నెట్ క్యాష్ ROE ఎట్టు కమ్ అనమాట. ఇందులో ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ చూడండి, 73% ఉంది, 73.15%. ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి 4.82, అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వచ్చేసి 12.37, అండ్ పబ్లిక్ వచ్చేసి 9.67. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ప్రమోటర్స్ హోల్డింగ్స్ అనేటివి పెరుగుతూనే ఉన్నాయి, వాళ్ళ షేర్ హోల్డర్స్.
ఓకే, డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండ్ డూ ఇన్వెస్ట్ యువర్ మనీ అండి, హ్యావ్ యువర్ ప్రాఫిట్స్. ఇది స్లోగా లేచేది, బట్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ ప్రాఫిట్స్. ఓకే, ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.